టీఎస్డిసి ఛానల్కి స్వాగతం. నేను మీ ధనలక్ష్మి. నమస్కారం సార్. బాగున్నాను. జై శ్రీరామ్. ఇప్పుడు శ్రీ పద్మావతి దేవి వెంకటేశ్వర స్వామి ఆలయం ఫౌండర్ చైర్మన్ అయినటువంటి గౌరవనీయులు శ్రీ సంపూరి శ్రీనివాస్ గౌడ్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరి వారే ఈ ల్యాండ్ మరి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు అంటే వాళ్ళ నాన్నగారు మరి ఈ ల్యాండ్ని మరి స్వామి ఆలయానికి ఇచ్చినట్లు మరి అందరికీ తెలుసు. అది ఏంటో వారి వివరాల్లోనే వారిని అడిగి ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాము. సార్, ఇప్పుడు ఈ ల్యాండ్ మీ కుటుంబ సభ్యులు స్వామి వారి ఆలయానికి ఇచ్చారని అందరికీ తెలుసు. మరి ఈ యొక్క ఆలయానికి మీరే ఫౌండర్, మీరే చైర్మన్. అసలు ఈ ఆలయాన్ని ఇలా తీర్చిదిద్దాలి అనేటువంటి ఆలోచన మీ కుటుంబ సభ్యులకి ఎలా కలిగింది? సౌకర్యం బాగాలేదు కదండి. వాళ్ళు డెవలప్మెంట్ కట్టారు స్టార్టింగ్లో. తర్వాత శ్రీశైలంలో గౌడసత్రం స్టార్ట్ చేశారు. 1980లో స్టార్ట్ చేశారు టెంపుల్. మళ్ళీ గౌడసత్రం స్టార్ట్ చేశారు శ్రీశైలం. స్టార్ట్ చేసినట్టు వచ్చారు డెవలప్మెంట్. ఫస్ట్ స్టార్టింగ్ గుడే కట్టారు వెంకటేశ్వర స్వామి. తర్వాత గోదావరి ప్రతిష్ట మా నాన్నగారు యాదగిరి చేశారు. ఆంజనేయ స్వామి పంచముఖ ఆంజనేయ స్వామి సంపూర్ణ యాదగిరి ఇట్లా డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చారు. తర్వాత ఎండోమెంట్ అయినాక డెవలప్మెంట్ చేసుకోవచ్చు. మా నాన్నగారు మా నేర్చుకుంటే నేను చేస్తాను. మీ నాన్నగారు మీకు నేర్పించారు మానవ సేవే మాధవ సేవ అనేసి. మరి మీరు మీ పిల్లలకు నేర్పిస్తున్నారు. మీ పిల్లలు కూడా స్వామి వారి సేవలో ఉన్నారు. మరి ఎంత అదృష్టం. కుటుంబం అంతా కూడా స్వామి వారి సేవలో ఉన్నటువంటి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క దీవెనలు ఆశీర్వాదాలు మీ మీద నిండుగా ఉన్నాయని కూడా మేము అనుకుంటున్నాం ఇక్కడ. మరి మీరేమంటారు? మాట్లాడండి. మరి బిజినెస్ నుండి అక్కడ అవి చేసుకున్నాము, ఇక్కడ బిల్ చేసుకున్నాము. ఇంకా డెవలప్మెంట్ చేయాలని. ఆధ్యాత్మికంగానే మీరు సేవలో ఉన్నారా, లేకుంటే కొంతమంది చారిటీగా ఉంటారు కదా, సోషల్ సర్వీస్, అందులో కూడా మీ యొక్క సహాయ సహకారం అందిస్తూ ఉంటారా? ఏ రకంగా అందిస్తూ ఉంటారు? మీ యొక్క సేవలు చాలా అమోఘం. ఆ స్వామి వారు మిమ్మల్ని అనుక్షణం కాపాడుతూనే ఉన్నాడు. మిమ్మల్ని మీతో పాటు వర్క్ చేసినటువంటి మీ టీం మెంబర్స్ అందరినీ కూడా, అదేవిధంగా మీ కుటుంబ సభ్యుల్ని కూడా. మరి టెంపుల్కి సంబంధించినటువంటి విషయాల్లో, ఈ ఆలయంకు సంబంధించినటువంటి విషయాల్లో మీరే సొంతంగా నిర్ణయాలు తీసుకుంటారా, లేకుంటే స్వామి వారిని అడిగి నిర్ణయాలు తీసుకుంటారా? సాంబార్ ఎలా చెప్తే అలా చేస్తాం. అంతా స్వామి వారిని అడిగి వారిని ఎలా చేయమంటారు? ఆయన ఎలా చేపిస్తే అలా మేము చేస్తాం. ఆయన జీవించేవాడు, ఆయన చేసేవాడు. ఏదైనా రోజు అనుకుంటారా మీరు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద? రోజు పొద్దున 5:30 లేస్తాం, 5 గంటలకు లేస్తాం. ఇంట్లో పూజ చేసుకొని బయట గుడికి వెళ్ళి మనం ఇక్కడ వస్తాం. రోజు చెప్తాం. భక్తులు మీరు ఎప్పుడైనా ఎదురుపడ్డప్పుడు వారు మీకు మర్యాదగా పలకరించి ఈ టెంపుల్ యొక్క విశేషాలు మీతో షేర్ చేసుకున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? సంతోషంగా ఉంటుంది. అంటే నాదేం లేదు, అంత స్నానంగా చేపిస్తూ చేస్తున్నానని చెప్తాను. ఎవరు అడిగినా చేయలేదు, స్నానంగా నాకు చేయిస్తున్నాను చేస్తున్నాను. నిజమేనండి. స్వామి కార్యాలు చేయాలంటే అందరం చేయలేము. ఆ స్వామి వారి యొక్క కృప ఎవరి మీదైతే ఉంటుందో వారే ఈ కార్యాలు చేయడానికి ముందుగా ఆయన నడిపించుకుంటూ ఉంటారు కదా. మిమ్మల్ని చూస్తుంటే కూడా అర్థం అవుతుంది. మీ నాన్నగారు మీకు చిన్నప్పుడు స్కూల్కి పంపిస్తూ ఉండేవారు కదా. మీ నాన్నగారితో పాటు మీరు కూడా టెంపుల్కి వచ్చేవారా? మీ నాన్నగారు అప్పుడు మీతో చెప్తారా టెంపుల్ని ఇట్లా చేస్తున్నాను అట్లా చేస్తున్నాను అని చెప్తారు. మీ నాన్నగారు ఏమన్నా పనులు చెప్తే మీరు చేసేవారా? చేశారు. ఏం చెప్పినా
దాని చెప్తాను అది కాదు ఇలా నెక్స్ట్ ఓకే, ఇంతవరకు కూడా చాలా సంతోషం అండి. మనం విన్నాము వారి యొక్క ఫ్యామిలీ ఆ స్వామివారి సన్నిధిలో ఉండి చిన్నప్పటి నుంచి కూడా స్వామివారిలో మమేకమయ్యి ఏది చేయాలన్నా కూడా వారి సొంత నిర్ణయాలు తీసుకోవడం చెప్తున్నారు. అది నిజంగా చాలా సంతోషం మనకి కూడా. వారిని కూడా మనం ఆదర్శంగా తీసుకోవాలి. మానవ సేవ మాధవ సేవ. ఎప్పుడైతే మనం ఆ యొక్క మాధవుడికి సేవ చేస్తామో మానవుడు చేసినట్టే, మానవునికి సేవ అయితే ఎప్పుడైతే చేస్తామో ఆ మాధవుడికి చేసినట్టే. ప్రతి ఒక్కరు కూడా మనము మానవ సేవే మాధవ సేవ, ఒకటి సనాతన ధర్మం, ఈ రెండు మనం ఆచరిస్తూ భగవద్గీత, రామాయణం, మహాభారతంలో ఉన్నటువంటి చాలా విషయాలను మనం ప్రతిరోజు చదువుకుంటూ ముందుకు వెళ్ళాము అంటే మన జీవితం ఎంత ధన్యకరంగా ఉంటుందో అది పాటిస్తున్నటువంటి వాళ్ళకి చాలా మందికి తెలుసు. ఇంకా ఎవరైనా పాటించిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఈ 3 విషయాల్ని పాటించాలని TSTC ఛానల్ నుంచి ప్రత్యేకంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాము. అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మీరు లేదా ఒక 4 మెంబర్స్